రాయలసీమ డెవలప్మెంట్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు ఫెర్రర్ గారి యొక్క సేవలు, ఆ కుటుంబం సేవలు, ఈ జిల్లాలో ఆయన ఒక మతాతీత లౌకికవాదిగా, మానవత్వవాదిగా అణగారిన వర్గాల కోసం అనావసర జిల్లాలో పనిచేసినటువంటి సందర్భాన్ని గుర్తుపెట్టుకుని ఇక్కడ అన్ని రాజకీయ పక్షాలు, అదేవిధంగా కులాలు మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని అన్ని సంఘాలు, ప్రజా సంఘాలని ఇక్కడ సోదరుడు షకీల్ షఫీ కలపడం, ఇక్కడ ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో నేను ఈ 2-3 రోజుల తర్వాతలో పార్టీ మంత్రులతోనూ, అదేవిధంగా ఇతర రాష్ట్ర రాజకీయ పార్టీ నేతలతోనూ మాట్లాడిన సందర్భానికి గుర్తు చేశాం. అందరూ కూడా సానుకూలంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం పైన మరి ఒత్తిడి తీసుకురావాలా, ఏదో సమాచార లోపం వల్ల అక్కడ ఒక అనర్థాలకు దారి తీసే రీతిలోనే నిర్ణయం తీసుకున్నానని చెప్పి వ్యక్తిగతంగా నేను భావించాను. అందుకనే ఈరోజు ఈ అఖిలపక్ష సంఘం కూడా ఏర్పాటు చేసుకొని ఈ సభ్యులు కూడా గవర్నర్ని లేదా కేంద్ర మంత్రులను కలవడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలా. రాష్ట్రంలో కూడా అక్కడ కూడా మన సిపిఐ సోదరుడు రామకృష్ణ కూడా ఢిల్లీలో ఉన్నాడు. తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా ఒక పార్లమెంట్ సభ్యులతోనూ మాట్లాడి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని మరి ఒక బృందం మీరు పోండి ఢిల్లీలో కలవండి అని కూడా చెప్పాడు. మరి అమరావతి 2వ తారీఖు కలవకపోవచ్చు, కానీ ఎవడైనా కూడా బృందం కూడా ఈ యొక్క మంచి లక్ష్యంతో ఉన్నటువంటి దీనికి పోవాలని ఆలోచించారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ వైద్య కళాశాల అనంతపురం రావాలనుకున్నప్పుడు ₹1 ఆర్డిట్ ట్రస్ట్ నుంచి ఆ రోజు నేను వేదిక మీద ఉన్నా, చెక్ ఇచ్చారు. అదేవిధంగా యువగలం పాదయాత్రలు కూడా విన్సెంట్ ఫెర్రర్ గారి యొక్క కార్యాలయానికి, అంటే మంచు ఫెర్రర్తో ఆ రోజు యువగలంలో లోకేష్ బాబు కూడా కలవడం జరిగింది. అంటే ఆ యొక్క కార్యక్రమాలు ఏంటి, అవి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయా, సామాజిక సేవలు ఎంత మాత్రం ముందులో ఉన్నాయనేటువంటి భావన మరి ఆ యొక్క విషయం అవగాహన ముఖ్యమంత్రి గారి కుమారుడు లోకేష్ బాబు మరి కేంద్ర మంత్రులతో కూడా మాట్లాడతాడని కూడా అనుకుంటున్నాం. ఇది ఎవ్వరికి కూడా ఆయన మీద కానీ, ట్రస్ట్ మీద కానీ, ఏ పార్టీకి కానీ, ఏ ప్రభుత్వానికి కానీ వ్యతిరేక భావం లేదు. గతంలో ఉన్న ప్రభుత్వాలైనా ఇప్పుడైనా లేదా గత పార్టీలైనా కూడా అందరూ కూడా ఈ యొక్క ఆర్డిట్ యొక్క లక్ష్యం, వాళ్ళ సేవాభావం నిరంతరం మా అందరి చెవుల్లో ప్రతిధ్వనిస్తూ ఉంది. అందరూ కూడా స్వయంగా చూసినది. కరోనాలో కానీ బత్తలపల్లి హాస్పిటల్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారితో నేను మాట్లాడాను. అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ కేశవ్ కూడా చెప్పాను, మీరంతా చెప్పండి అని. అందరూ కూడా దీనికి సానుకూలంగా స్పందించారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రజల నుంచి కూడా ఉద్యమం రావాలా. ఈ రోజు అన్ని రకాలుగా ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీంట్లో కూడా ఒక నిర్ణయం తీసుకొని జిల్లా వ్యాప్తంగా దీన్ని దశల వారీగా ఒత్తిడి ఏ విధంగా తీసుకురావాలనేటువంటి భావనతోనే